ఉమ్, వసంతలత మొదలుపెట్టు కొంచెం. ఏ చాప్టర్ లక్ష్మి? అదే ఎక్స్ప్లాయిటేషన్ అండ్ యాక్టివిటీ. ఆ ఎక్స్ప్లాయిటేషన్ నెక్స్ట్ చాప్టరు. ఎక్స్ప్లాయిటేషన్ అండ్ యాక్టివిటీ అనుకుంటాను, చూస్తున్నాను. ఎక్స్ప్లాయిటేషన్ అండ్ యాక్టివిటీ. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఏప్రిల్ 9, 2025 బుధవారము. ఈరోజు మనకి లక్ష్మి గారు కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 అనే జెడ్డి కృష్ణమూర్తి గారి ఉపన్యాస గ్రంథం నుంచి ఎక్స్ప్లాయిటేషన్ అండ్ యాక్టివిటీ అనే చాప్టర్ చదివి వినిపించి డిస్కస్ చేస్తారు. అది పొద్దున్న వేళ పక్షులన్నీ కూడా చాలా పెద్ద సౌండ్ చేస్తున్నాయి. సూర్యుడు అప్పుడే ఆ వృక్ష శిఖరాలంత స్పృశిస్తున్నాడు. ఆ లోతైనటువంటి ఆ నీడల్లో అక్కడ లైట్ ప్యాచెస్ కూడా లేవు. అక్కడ ఒక పాము ఈ మధ్యనే వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే అక్కడ పొడుగైన నేరో అంటే పొగమంచు ఆ- అలా విడిపోయి ఉంది, అది వెళ్ళినట్టుగా. ఆ, ఆకాశం దాని కలర్ ని కోల్పోలేదు. అండ్ గొప్ప తెల్లటి మేఘాలన్నీ ఒక దగ్గర ఉన్నాయి. సడన్ గా పక్షుల యొక్క సౌండ్ ఆగిపోయింది. ఒక్కసారిగా మళ్ళీ పెరిగిపోయింది. అంటే అక్కడ ఒక క్యాట్ కేమ్, ఒక పిల్లి వచ్చిందనమాట. అదేమో ఆ బుష్ లోని పడుకుంది. ఒక పెద్ద గ్రద్ద లాంటిది వైట్ అండ్ బ్లాక్ పక్షిని పట్టుకుంది. దాన్ని చీలుస్తోంది దాని యొక్క పదునైనటువంటి వంగినటువంటి ముక్కుతోటి. ఇదేమో చాలా ఆసక్తికరమైన, భయంకరంగా దాన్ని పట్టుకుంది. అదేమో రెండు మూడు కాకులు దగ్గరగా రావడంతో భయపడుతున్నట్టుగా, థ్రెటనింగ్, భయపిస్తోంది. దాని కళ్ళు అన్నవి ఎల్లోగా ఉన్నాయి. అక్కడ నేరోగా ఉన్నటువంటి నల్లటి స్లిట్స్ ఉన్నాయి. అవన్నీ అది ఆ కళ్ళేమో ఆ కాకుల్ని గమనిస్తున్నాను. మమ్మల్ని నేను ఏమాత్రం కనురెప్ప వేయకుండా, నేను ఎందుకు ఎక్స్ప్లాయిట్ అవ్వబడాలి? ఎక్స్ప్లాయిట్ అంటే ఏంటి? ఇంకొకరి యొక్క స్వార్థానికి, అంటే మనం ఎవరినైనా స్వార్థానికి ఉపయోగించుకుంటే వాళ్ళ బలహీనతను, వాళ్ళను, దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. అసలు నేను ఎందుకు ఎక్స్ప్లాయిట్ అవ్వబడాలి? ఏదో ఒక కారణాని కోసం నన్ను ఉపయోగించుకోబడితే అది వేరు. దానికి గొప్ప ప్రాముఖ్యత ఉన్న కారణానికి నేను దాంతో పూర్తిగా ఐడెంటిఫై అవ్వాలనుకుంటున్నాను. వాళ్ళు నాకు చేసేది చాలా తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. నేనేం లెక్కలో లేని వాళ్ళకి, నేనేం ఎక్కువగా ఈ ప్రపంచంలో చెయ్యలేను. అందుకని నేను ఎవరికి వీలవుతే వాళ్ళకి సహాయం చేస్తున్నాను. కానీ నాకు వ్యక్తిగతమైన బంధం ఉన్నది, అది నన్ను పని నుంచి పక్కకి తొలగిస్తోంది. ఈ అటాచ్మెంట్ నేను అవగాహన చేసుకోదలుచుకున్నాను. అసలు నువ్వు ఎందుకని మీరు ఎక్స్ప్లాయిట్ అవ్వబడాలి? ఏ గ్రూప్ అయితే మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాదో అందులో ఉన్న ప్రతి వ్యక్తితోటి మీరు సరి సమానం కాదా? నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని నాకు పర్వాలేదు, కానీ ఆ కాజ్ అంటే ఒక కారణం కోసం
దేనికైతే సౌందర్యం ఉందో, తగినదో ఈ జగత్తులో, దానికి నన్ను ఎక్స్ప్లాయిట్ చేసినా పర్వాలేదు. నేను ఎవరితో పని చేసినానో వాళ్ళందరూ ఆధ్యాత్మికమైన ప్రజలు, ఉన్నతమైన ఆదర్శాలు ఉన్నాయి. నాకంటే వాళ్ళకి బాగా తెలుసు ఏం జరగాలో. మీరు ఎలా ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు ఎక్కువ మంచి చేయడంలో మీకంటే వాళ్ళు ఎక్కువ సమర్థత కలిగి ఉన్నారని? మీకెలా తెలుసు వాళ్ళు స్పిరిచువల్ అని? మీ ఓన్ పదం మీరు వాడుతున్నారు. ఇంకా విశాలమైన విజనం ఉన్నదా, అంటే ఉన్నట్టుగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ విషయాన్ని మీరు చూడాలి. లేకపోతే మీరు అక్కడ ఉన్నటువంటి అక్కడ మీరు ఎమోషనల్ గా కుదపబడి ఆకర్షించబడుతున్నారా? అందుకని మిమ్మల్ని మీరు ఆ పనికి అర్పించుకుంటున్నారా? ఇది ఒక అద్భుత సౌందర్యమైన కారణం. నా సర్వీసెస్ నేను ఆఫర్ చేశాను ఎందుకంటే దానికి అది పనిచేస్తుందని. ఆ కారణానికి నేను పనిచేస్తానండి. మీరు అలాంటి వాళ్ళలో ఒకరు ఎవరైతే ఆర్మీలోని చంపడానికో చంపబడ్డానికో చేరతారు కదా, ఒక ఉన్నతమైన కారణం కోసం. మీకు తెలుసా వాళ్ళు ఏం చేస్తున్నారో? మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? మీకెలా తెలుసు మీరు ఏ కాజ్ కోసం పనిచేస్తున్నారో, ఏ కారణం కోసం అది ఆధ్యాత్మికమైనదని? అవును, మీరు నిజమే. నేను ఆర్మీలో 4 సంవత్సరాలు ఉన్నాను. లాస్ట్ యుద్ధంలో ఇతరుల ఎంతో మందిలాగే నేను జాయిన్ అయ్యాను, దేశభక్తి అన్న ఫీలింగ్ తో. అక్కడ నేను ఆ చంపడం యొక్క ప్రాముఖ్యతను నేను పట్టించుకోలేదు. మేము అక్కడ మామూలుగా జాయిన్ అయ్యాం, కానీ అక్కడికి ఇక్కడికి ఏంటంటే ఇక్కడ నేను సహాయం చేస్తున్న వాళ్ళందరూ ఆధ్యాత్మికమైన వేత్తలు. అసలు స్పిరిచువల్ అన్న పదానికి మీకు అసలు అర్థం తెలుసా? ఆశయాలతో ఉన్నది తప్పనిసరిగా ఆధ్యాత్మికత కాదు. వాళ్ళేమీ ఆశయాలతో లేరు. నేను అనుకుంటున్నాను వాళ్ళు ఉన్నారని అన్నారు. వాళ్ళు ఆశయాలతోనే ఉన్నారు. ఈ విషయాలు నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఏదో సౌందర్యవంతమైన దానికి నేను హెల్ప్ చేయాలనుకున్నాను. ఇది చాలా సౌందర్యవంతమైనదే, ఆశయాలతో ఉండడం, కవర్ చేసుకోవడం, హై ఉన్నతమైనటువంటి పదాలతో మాస్టర్స్ కోసం, మానవత్వం కోసం, సోదరత్వం కోసం, కళ కోసం. సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది అంటే తన యొక్క కేంద్రంతో ఉన్నటువంటిది. అది అలాంటి దాంతో నిండిపోయినది స్పిరిచువల్ అవుతుందా? అందులో నెయిబర్ ఉంటాడు, ఆ నీళ్ల మీద వెళ్తున్న వాళ్ళు ఉంటారు. అంటే నెయిబర్ అండ్ ద మ్యాన్ అక్రాస్ ద వాటర్స్ అంటే అందరూ ఉంటారు. యు ఆర్ మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఎవరినైతే మీరు ఆధ్యాత్మికత అంటున్నారో, ఆ ఆధ్యాత్మికత అంటే ఏమిటో మీకు తెలియకుండా మిమ్మల్ని మీరు వాళ్ళ పడ్డానికి, వాళ్ళ యొక్క స్వార్థానికి వినియోగించుకోబడ్డానికి అర్పించుకుంటున్నారు. అవును, అపరిపక్వంగా. నేను ఇప్పుడు చేస్తున్న దాంట్లో నేను డిస్టర్బ్ అవ్వాలనుకోవట్లేదు. అయినా నాకు ఓ సమస్య ఉంది. మీరు చెప్పేది ఏమిటి అంటే
ఇంకా డిస్టర్బింగ్ గా ఉంది నాకు. మీరు డిస్టర్బ్ అవదలుచుకోవట్లేదా? ఎప్పుడైతే మనం డిస్టర్బ్ అవుతామో, జాగరూకంగా ఉంటామో, అప్పుడే మనం అబ్జర్వ్ చేస్తాం, ఏదైనా తెలుసుకుంటాం. మనం ఎక్స్ప్లాయిట్ అవుతున్నాం, ఎందుకంటే మన యొక్క మూర్ఖత్వం వల్ల. తెలివైన వాళ్ళు దేశం పేరుతోటి ఉపయోగించుకుంటారు. అంటే అంటే తెలివైన వాళ్ళు దేశం పేరుతోటి ఉపయోగించుకుంటారు, భగవంతుడి పేరుతో, లేకపోతే కొన్ని ఆదర్శాలతో. మూర్ఖత్వం అన్నది ఈ జగత్తులో ఎలా ఎలాగ అంటే మంచి చేయగలదు? అది ఎంతో నైపుణ్యంతో ఉన్నా మోసపూరితమైనటువంటి స్వార్థానికి ఉపయోగించుకోవడం, కన్నింగ్ ఎక్స్ప్లాయిట్ స్టూపిడిటీ, ఇలాంటి మూర్ఖత్వం, వాళ్ళు కూడా మూర్ఖులే. అంటే అలాంటి మూర్ఖత్వంతో ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు కూడా మూర్ఖులే. వాళ్ళు భగవంతుడి పేరుతో, ఆదర్శాలతో, దేశం పేరుతో చేస్తారు. అందుకని వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళ యాక్టివిటీస్ అన్ని ఎక్కడికి దారి తీస్తున్నాయో. ఇది యాక్షన్, మూర్ఖుడి యొక్క యాక్షన్ అన్నది వాళ్ళ యొక్క ఆలోచనలు ఎక్కడికి దారి తీస్తున్నాయో తెలియకుండా తప్పనిసరిగా సంఘర్షణ, కన్ఫ్యూజన్, దుఃఖం తెచ్చిపెడతాయి. అంటే మనం చేసే ఆలోచనలు ఎటు దారి తీస్తున్నాయో తెలియకుండా మనం చేస్తే అవి సంఘర్షణకి, దుఃఖానికి దారితీస్తాయి. నీ సమస్య అన్నది ఒక డిస్ట్రాక్షన్ కాదు. అది అక్కడ ఉన్నా సరే, హౌ కెన్ ఇట్ బి, అది ఎలాగా అంటే, సిన్స్ ఇట్ ఈస్ దేర్, అది అక్కడ ఉంది గనక ఏ విధంగా అని చూద్దాం. ఇట్ ఈస్ డిస్టర్బింగ్ మై డెడికేటెడ్ వర్క్, నేను అర్పించుకున్నటువంటి పనిని నాకు డిస్టర్బ్ చేస్తున్నది. మీ డెడికేషన్ అనేది సంపూర్ణం కాదు, ఎందుకంటే మీకు ఒక సమస్య ఉంది. మీ డెడికేషన్ ని డిస్ట్రాక్ట్ చేస్తోంది, మార్గం తప్పిస్తోంది. అది బహుశా ఆలోచన రహితమైన పని అవ్వచ్చు. ఆ సమస్య ఒక చిహ్నం, ఒక వార్నింగ్. మీకున్న ప్రజెంట్ యాక్టివిటీస్ లో మీరు బంధించబడకండి. కానీ నేను చేస్తున్నది నేను ఇష్టపడుతున్నాను, అదే సమస్య అంతా. మనందరం ఏదో ఒక రకమైన యాక్టివిటీలో మనని మనం కోల్పోవాలని చూస్తాం. ఎంత తృప్తిగా ఉంటే ఆ యాక్టివిటీ, అంత ఎక్కువగా మనం దానికి పట్టుకుని వెళ్ళాడతాం. అంటే దాన్నే పట్టుకుంటాం. నాకు తృప్తి కలగాలి అన్న కోరిక మనని మూర్ఖులుగా చేస్తుంది. ఈ తృప్తి అన్ని లెవెల్స్ లో ఒకలాగే ఉంటుంది. హయ్యర్ అని, లోయర్ అని ఆ తృప్తికి లేవు. మనం కాన్షియస్ గా గాని, అన్కాన్షియస్ గా గాని మనని మనం ముసుగేసుకుని మన తృప్తిని ఉన్నతమైన పదాలలో చెప్తాం. ఆ కోరిక తృప్తి పడాలని మనని డల్ చేస్తోంది, సెన్సిటివ్ గా, అంటే ఇన్సెన్సిటివ్ గా చేస్తోంది. మనకి తృప్తి కావాలి, కంఫర్ట్ కావాలి, సైకలాజికల్ భద్రత కావాలి, ఏదో ఒక రకమైన యాక్టివిటీ ద్వారా. అది పొందిన తర్వాత, లేకపోతే మనం ఊహించుకుంటాం అది పొందేమని, అప్పుడు మనం డిస్టర్బ్ అవ్వకూడదు అనుకుంటాం. కానీ ఎక్కడ ఎప్పుడూ డిస్టర్బెన్స్ ఉంది. మనం చనిపోతేనే గాని, లేకపోతే ఈ సమస్తాన్ని అవగాహన చేసుకుని ఈ సంఘర్షణ అంతటిని అవగాహన చేసుకుంటేనే గాని. ఈ మనలో చాలా మంది మృతప్రాయంగా ఉండడానికి ఇష్టపడతారు.
ఎందుకంటే జీవించుండడం, జీవించుండడం అని అంటే ఆ జీవంతంగా ఉండడం వాళ్ళకి బాధాకరంగా ఉంటుంది. ఆ బాధకి వ్యతిరేకంగా మనం ఏం చేస్తాం? గోడలు కట్టుకుంటాం. నిగ్రహం అని, కండిషనింగ్ అనే గోడలు కట్టుకుంటాం. ఇవన్నీ కూడా మనని రక్షిస్తున్నట్టుగా కనబడతాయి. అవి ఇంకా కాన్ఫ్లిక్ట్ కి దారితీస్తాయి, దుఃఖానికి. దీన్ని అవగాహన చేసుకోవడం అవసరం కాదా? దాంట్లోంచి అవుట్ ఆఫ్ ఇట్ అంటే అందులోంచి బయటపడడం కంటే ఇదంతా అవగాహన చేసుకోవడం ముఖ్యం కాదా? మీ సమస్య నిజమే అయి ఉండొచ్చు. మీ పని ఎస్కేప్ అన్నమాట, ఎంతో యొక్క ప్రాముఖ్యత లేకుండా. ఇదంతా నాకు డిస్టర్బింగ్ గా ఉందన్నాడు ఆయన. దీనికోసం నేను ఆలోచించాలి చాలా జాగరూకతతో. ఆ ట్రీస్ కిందని అంతా వేడెక్కుతోంది, మేము వెళ్ళిపోయాం. కానీ లోతు లేని మనస్సు ఏ విధంగా మంచి చేయగలదు? ఈ మంచి చేయడం అన్నది ఒక లోతు లేని మనస్సే కదా. అంటే ద ఇండికేషన్ ఆఫ్ ఎ షాలో మైండ్ అంటే ఈజ్ దట్ ద డూయింగ్ ఆఫ్ గుడ్. అంటే నేను మంచి చేస్తున్నానన్నది ఒక షాలో మైండ్ వల్లే కదా. ఈ మనస్సు అనేది ఎంత కన్నింగ్ గా ఉన్నా, సూక్ష్మతరంగా ఉన్నా, జ్ఞానవంతంగా ఉన్నా, అది ఎప్పుడూ సు- లోతు లేకుండా ఉంది. ఈ లోతు లేని మనస్సు అనేది అది ఎప్పుడు కూడా లోతు లేని విధంగా అవ్వదు. ద వెరీ బికమింగ్ అంటే తయారవ్వాలి అంటే అది బికమింగ్ అవ్వదు. ఈ వెరీ బికమింగ్ అన్నది షాలోవే. అంటే అది ఎంత లోతుగా వెళ్ళాలన్నా అదంతా కూడా లోతు లేనితనమే. ఏదో ఒకటి అవ్వాలి అన్నది సెల్ఫ్ నుంచి ప్రొజెక్ట్ అయినది. అంటే మనం మనసులోంచే ఊహించినదే. ఈ ప్రొజెక్షన్ అనేది మాటల్లో చాలా ఉన్నతంగా, ఎంతో ఉన్నతంగా ఉండొచ్చు, ఎంతో విశాలంగా ఉండొచ్చు, ఎంతో గొప్ప ప్రణాళికతో ప్లాన్తో ఉండొచ్చు. అయినా కూడా ఆ లోతు లేని తనంలోంచి వచ్చినది. అది ఏం చేసినా షాలో అంటే ఈ లోతు లేని తనం అది లోతుగా అవదు. ఏ యాక్షన్ అయినా అది చేసేది, ఏ చలనమైనా మనస్సుది, ఏ లెవెల్లో అయినా అది కూడా లోతు లేనిదే. ఒక లోతు లేని మనస్సుకి తను చేసే పనులన్నీ కూడా వృధాగా ఉన్నాయి, పనికి రాకుండా ఉన్నాయని చూడడం కూడా కష్టమే. ఈ లోతులేని మనసు యాక్టివ్ గా అండ్ ఆ ఉండడం ఉంటుంది. ఆ యాక్టివిటీ ఎప్పుడు కూడా ఆ స్టేట్ లోనే ఉంటుంది. ఈ యాక్టివిటీ అన్నది దాని కండిషనింగే. ఈ కండిషనింగ్ తెలిసి గాని గుప్తంగా గాని ఆ కాన్ఫ్లిక్ట్ లోంచి స్వేచ్ఛ పొందాలన్న కోరిక, ఈ కోరిక గోడలను నిర్మిస్తుంది. జీవితం యొక్క మూమెంట్ అన్నోన్ అగైన్స్ట్ అన్నోన్, తెలియని దానికి భిన్నంగా. అంటే అన్నోన్ అంటే అనంతత్వం, బ్రీజెస్, అన్నోన్ బ్రీజెస్ అంటే తెలియని దానికి ఎగైన్స్ట్ గా గోడలు నిర్మిస్తుంది. ఈ గోడల్లో కన్క్లూషన్స్, నమ్మకాలు, ఎక్స్ప్లెనేషన్స్, ఆదర్శాలు, మైండ్ ఎప్పుడు స్టాగ్నేటెడ్ గా ఉంటుంది. ఒక షాలో స్టాగ్నేట్ అంటే లోతు లేనిదే, అదే స్టాగ్నేటెడ్ గా ఉన్నది చనిపోతుంది. ఎక్కడైనా కండిషనింగ్ ద్వారా షెల్టర్ తీసుకోవాలన్న కోరిక ఇంకా సంఘర్షణని, సమస్యల్ని సృష్టిస్తుంది. ఎందుకంటే కండిషనింగ్ అన్నది ఎప్పుడు కూడా సెపరేట్ చేస్తుంది. ఈ సెపరేట్ అన్నది ఒంటరిగా చేస్తుంది, వేరేగా అది జీవించలేదు. సెపరేట్ అయినది దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల అదర్ సెపరేట్స్ తోటి కలుస్తుంది. అది సంపూర్ణం అవ్వలేదు.
సెపరేట్ అయినది ఎప్పుడు కూడా సెపరేట్ గా వేరేగానే ఉంటుంది. అది ఎన్నిటినో గ్యాదర్ చేసి పోగు చేసినా, విశాలం అయినా, ఎన్నిటినో ఇంక్లూడ్ చేసుకుంటుంది, ఐడెంటిఫై అవుతుంది. కండిషనింగ్ అన్నది వినాశనమైనది. వినాశం అంటే డిసింటిగ్రేట్ అయిపోతుంది. కానీ షాలో మైండ్ ఎప్పుడు కూడా దాంట్లో సత్యాన్ని చూడలేకపోతుంది. ఎందుకంటే ఎందుకంటే ద షాలో మైండ్ కెనాట్ సీ ద ట్రూత్ ఆఫ్ దిస్. ఆ విషయంలో ఉన్న సత్యాన్ని చూడలేదు. ఎందుకంటే అది యాక్టివ్ గా ఉంటుంది, సత్యాన్ని వెతుకుతూ ఉంటుంది. ఈ యాక్టివిటీ అన్నది సత్యాన్ని తెలుసుకోవడాన్ని అడ్డుతుంది. షాలో మైండ్ యొక్క యాక్టివిటీ సీకర్ అంటే ఆశయాలతో ఉన్న అన్వేషకుడు, అతనే షాలో మైండ్ తో ఉన్న యాక్టివిటీతో ఉంటాడు. సత్యం అన్నది మంచిదే, సౌందర్యవంతమైనది. డాన్సర్ యొక్క యాక్టివిటీ కాదు, ప్లాన్ చేసేవాడి యాక్టివిటీ కాదు, అలాగే మాటల్ని అల్లేవాడి యాక్టివిటీ కాదు. షాలో నుంచి మన్ని స్వేచ్ఛగా చేసేది, లిబరేట్ చేసేది సత్యమే. అక్కడ ఆయన ప్రణాళిక స్వేచ్ఛగా ఉండాలని తను వేసుకున్న ప్రణాళిక వల్ల ఆయన ఫ్రీ అవడు, సత్యం వల్లే ఫ్రీ అవుతాడు. షాలో మైండ్ ఎప్పుడు కూడా దాన్ని అది ఫ్రీ చేసుకోలేదు. అది ఒక కండిషనింగ్ నుంచి ఇంకొక కండిషనింగ్ తిరుగుతూ ఉంటుంది. అదేమనుకుంటుందంటే ఆ ఆ రెండో కండిషనింగ్ చాలా స్వేచ్ఛగా ఉందనుకున్నట్టు వెళ్తుంది. ఎక్కువగా ఉండడం అన్నది ఎప్పుడూ ఫ్రీ కాదు, అది కండిషనింగే. అదేంటి, తన యొక్క తక్కువ దాన్ని ఎక్కువ చేసుకుంటుంది. ఏదో ఒకటి అవ్వాలన్న బికమింగ్ అనే చలనం మనిషికి, నేను బుద్ధుడిని అవ్వాలను, మేనేజర్ని అవ్వాలను, అది ఏంటంతా కూడా లోతులేని తన యొక్క యాక్టివిటీ. ఈ లోతులేని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఉన్న స్థితి నుంచి వాళ్ళు భయపడతారు. కానీ వాళ్ళు ఉన్నదే సత్యం. సత్యం అన్నది సైలెంట్ అబ్జర్వేషన్ లో ఉంటుంది, యథార్థాన్ని చూడడంలో. ఈ ట్రూత్ ఒక్కటే ఆ యథార్థాన్ని మార్చగలదు. యథార్థంలో ద లెర్న్డ్ ఆర్ ద వైజ్ నెక్స్ట్ టాపిక్. ఇదే ఇక్కడితో అయిపోయిందండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇతను ట్రూత్ ఈజ్ ఇన్ ద సైలెంట్ అబ్జర్వేషన్ ఆఫ్ వాట్ ఈస్, అండ్ ఇట్ ఈస్ ట్రూత్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ వాట్ ఈస్. అంటే ఆ సత్యమే మనం ఉన్న యథార్థ స్థితిని, అంటే యథార్థంలో మనం సంకుచితంగా ఉంటే దాన్ని మారుస్తుంది. యథార్థ స్థితిలో మన స్థితిని మార్చేది సత్యం ఒక్కటే. ఇది ఇవాళ టాపిక్ అండి. అంటే ఇక్కడ మళ్ళీ మనదైన మన స్థితికి ఆ సత్యం యొక్క ప్రాముఖ్యత చూపిస్తున్నారు. అది లేకపోవడం వల్ల మనం ఎప్పుడూ కూడా లోతులేని మనస్సుతో ఉండి ఎన్నో యాక్టివిటీస్ చేస్తాం. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా లోతు లేనివే అంటున్నారు. ఇక్కడ లోతు అనగానే అయితే నన్ను అంటున్నారు కదా, నీకు అది స్పిరిచువల్ అని ఎలా తెలుసు అంటే, అతను అలా భావిస్తున్నాడు. వాళ్ళందరూ స్పిరిచువల్ గా ఉన్నారు గనక వాళ్ళు నన్ను వినియోగించుకోవడాన్ని మంచిదే. అయితే ఆయనకి ప్రాబ్లం అనేది ఉంది. అంటే ఒక ఉన్నతమైన కారణానికి నేను ఉపయోగపడాలి అని. అర్థమైందా? ఇందులో ఏంటంటే మనం మనందరం కూడా ఏ విధంగా జీవిస్తున్నాం, సర్ఫేస్ లెవెల్లో ఉన్న విషయాలే పట్టుకుంటాం. అవి లోతు లేనివని లోతు లేని మనసుకు తెలియదు. అది అక్కడ విషయం. అర్థమైతే వసంతలత నువ్వు చెప్పు. అంత క్లియర్ గా లేదు లక్ష్మి. ఇది ఏంటి ఎక్స్ప్లాయిటేషన్ గురించి అంటున్నారు, మరేం
ఆయన ఎక్స్ప్లాయిట్ అంటే తన్ని యాక్టివిటీ వాళ్ళు ఎక్స్‌ప్లాయిటేషన్ వాడుకుంటున్నారు, రెండు. ఆయన ఇష్టపూర్వకంగానే వెళ్ళాడు. అదేదో ఉన్నతమైన ఆధ్యాత్మికత అనుకుంటున్నాడు ఆయన. నీకు ఆధ్యాత్మికత అని ఎలా తెలుసు అన్నాడు. అంటే అది రైటే అన్నాడు ఆయన. కానీ మీరు చెప్పేదంతా నన్ను డిస్టర్బ్ చేస్తోంది అంటున్నాడు. నేను అక్కడ హ్యాపీగానే, అంటే నేను అదే కోరుకుంటున్నాను అని. ఎందుకంటే చాలా మంది లోతు లేని మనుషులు ఒక సెక్యూరిటీని కోరుకుంటారు. ఆ వాళ్ళ యాక్టివిటీలో వాళ్ళు ఆ! సెక్యూరిటీ పొందుతూ ఉంటారు. అంటే సర్ఫేస్ అంటే సర్ఫేస్ లెవెల్‌లో హ్యాపీనెస్ నేను చేస్తుంది ఉమ్. కరెక్టే అనేటు అంటే అది కానీ అది ఎక్స్‌ప్లాయిటేషనేనా అది? అంతే కదా. అంటే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, వాళ్ళు ఎక్స్ప్లాయిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైని అంటే అదే ఆర్మీలో సైన్ చేరడం. ఉమ్. అక్కడ అవును. ఏంటవుతోంది? ఏదో మనం ఏదో నో అంటే దేశానికి అంకితం అవుతున్నాం అంటూ చంపబడ్డమే కదా. అవును. ఐడియల్. హ్మ్. ఇందులో అంతే కదా చెప్తున్నారంటే, ఒక లోతులేని మనస్సుకి తానికి లోతు లేనని తెలియదు. ఆ లోతు లేని మనసు చేసే యాక్టివిటీస్ అన్ని లోతు లేకుండానే ఉంటాయి. అందుకని అదంతటిని ఆ తర్వాత ఉన్న సత్యం ఒక్కటే సత్యం. కాదు, ఇక్కడ వాట్ ఈజ్ అనే దాంట్లోంచి ఆ! అవగాహన చేసుకుంటేనే అందులోంచి మనం ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఆ వాట్ ఈజ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్. వాట్ ఈజ్ అంటే మనం ఉన్న హ్మ్. స్థితి. హ్మ్. అతను ఆ ఏమంటాడు, వాట్ నాకు ఈస్‌ని ఇవన్నీ అర్థం చే ఆ హ్మ్. అసలు అక్కడ అన్నారు కదా షాలో మైండ్ అనే వాట్ ఈస్ అనేది ఆ యథార్థ స్థితిని ఎప్పుడూ గమనించలేదు. ఆ అదే నిన్ను అంటే సత్యం కోసం ఉండడం, సత్యమే నిన్ను అంటే మీదకి తీసుకొస్తుంది. అంటే అదే ఇదంతా అబ్జర్వ్ అదే చేసినప్పుడు అసలైనటువంటి విషయం అని. వాట్ ఈజ్ అన్న దాని నుంచి పారిపోవడానికే కదా ఇవన్నీ చేస్తున్నాడు. అవును. నిన్న టాపిక్ కూడా అదే సేమ్. అంటే అలా కాదు, టాపిక్ సేమ్ అని కంటే ఇంకించుకోవడానికి ప్రయత్నించడం బాగుంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన యథార్థ స్థితి నుంచి పారిపోతున్నాం. అదే. అవును. యథార్థ స్థితి అంటే ఏమిటి ఇక్కడ? మనం మనం ఉన్న ఉన్న స్థితి స్థితి బాగులేదు అనుకోవడం. మనం ఉన్న స్థితి బాగులేదు అనుకోవడం అదేనా? మనం ఉన్న స్థితి యథార్థ స్థితి. వాట్ ఈజ్ అంటే మనం ఉన్న స్థితి. మరి బాగులేదనుకోవడం దాంట్లోంచి దాంట్లో జోడించక్కర్లే. అంటే దాంట్లోంచి ఎందుకు పారిపోతాడు మనిషి? అదే, అదే అది పారిపోవడం కదా రెండో పాయింట్. వాట్ ఈజ్ అన్నది యథార్థ స్థితి. ఏ ఆ వాట్ ఈజ్ లోంచి వాళ్ళు పారిపోవడానికి కారణం, వాళ్ళు అక్కడ వాళ్ళ గ్రాటిఫికేషన్ రావట్లేదు, తృప్తి రావట్లేదు. అందుకని నేను ఒకటి అవ్వాలి, ఇలా ఉన్నాను అలా అదే. అవ్వాలి అని పెట్టుకుంటారు. దానివల్ల సంఘర్షణ, బాధ. దాన్ని అవగాహన చేసుకుంటేనే గాని అందులోంచి బయటపడలేం. కానీ మనం ఏం చేస్తాం, అందులోంచి పారిపోతాం. నీకు ఎక్కడ అర్థం కాలేదో అడుగు, నేను ఉమ్. చెప్తాను. అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నది ఎలాగా అతను రిలేట్ చేశారు అన్న విషయమే ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఇలా పారిపోయి రకరకాల పనులు చేసుకోవడం ఏదో ఒకసారి నోబెల్ నువ్వు ఐడియాస్ కోసం ఆ ఎక్స్ప్లాయిట్ అంటే అతను సైన్యం ఏం చెప్పాడంటే, ఒక సంస్థలో కొంతమందికి నేను పని చేస్తున్నానని చెప్పాడు కదా. వాళ్ళు ఇతన్ని అదే వినియోగించుకుంటున్నారు. ఒకసారి విను. అదే వినియోగాన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ వినియోగించుకోవడం అంటాం. వల్ల ఆయన ఆయనని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఆయన ఎక్స్ప్లాయిట్ అవ్వడానికి ఇష్టపడి వెళ్తున్నాడు. తన్ని వాళ్ళు ఆ విధంగా వాళ్ళ స్వార్థానికి వాడుకోబడ్డానికి. ఎందుకంటే అదొక ఆధ్యాత్మిక సంస్థ అనుకుని. ఆ! మనకున్న మూర్ఖత్వం వల్లే మనం ఎక్స్ప్లాయిట్ అవుతున్నాం. వాళ్ళు ఏదో ఒక పేరు ఉమ్. చెప్పి ఇది భగవంతుడి సేవనో దేశం సేవనో మనుషులు వాళ్ళు వాడుకుంటూ ఉంటారు, ఏదో ఆదర్శాలు చెప్పి. ఎప్పుడూ కూడా ఒక స్టూపిడిటీ గుడ్ చేయలేదంటున్నారు. ఎంత నైపుణ్యంగా చేసినా మూర్ఖత్వం ఎప్పుడు కూడా మంచి చెయ్యదు. కన్నింగ్ ప్రజలు స్టూపిడిటీని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. వాళ్ళు స్టూపిడే, వాళ్ళకి తెలియదు వాళ్ళ యాక్టివిటీస్ ఎటువైపు తీసుకెళ్తున్నాయో.
వాళ్ళకేమో వాళ్ళ యాక్టివిటీస్ స్టూపిడ్ గా ఉన్నాయని తెలియకపోవడం వల్ల వాళ్ళ ఆలోచనలు కూడా అవి తప్పనిసరిగా దుఃఖానికి కన్ఫ్యూషన్ కి దారితీస్తాయి. నీకెక్కడ అర్థం కాలేదో నాకు చెప్పు. లక్ష్మి, ఇప్పుడు లైఫ్ లోని ఏవో ఒక పనులు అవుతూనే ఉంటాయి. సంఘం కోసమనో, పర్సనల్ కోసమనో, ఫ్యామిలీ కోసం, అన్ని నువ్వు ఇప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ కిందే లెక్క పెడతాలా? స్వార్థపూరితమైనటువంటి పనులనేనా? నీకు అర్జు అన్నది ఉంటే, అంటే తెలుసుకుంటే మన వాటిని డీపర్ గా, అప్పుడు మనకు అర్థం అవుతుంది మన ఇంటెన్షన్స్ ఏమిటో. మనకి ఇంటెన్షన్స్ ఏమిటో మనకు తెలియకుండా చేస్తున్నాం కదా. మనం డీప్ గా మన ఇంటెన్షనే మనం తెలియాలి. మనం అవేవి కూడా అంటే ఇక్కడ పట్టించుకోకుండా అలా చేసుకుని వెళ్ళిపోతాం బ్లైండ్ గా. అంటే ఇక్కడ ఉత్తి అవగాహన మాత్రం, అంటే పని అవ్వడం అవ్వచ్చు, కానీ మన అవగాహన సరిగ్గా ఉండాలి, అదేనా అర్థం? మనం ఏ ఇంటెన్షన్ తో చేస్తున్నాం, మన లోపల ఏమిటుంది సూక్ష్మతరంగా చూసుకోగలగాలి. మనం అలా చూసుకోవడానికి అలవాటు అవ్వం, ఎప్పుడు షాలోగానే అలా ఉంటాం. అని అంటే ఇప్పుడు ఆ, కృష్ణమూర్తి గారు అంటే దేనికి ఇక్కడ తీసుకొస్తున్నారు, ఆయన ఒకసారి విను. కృష్ణమూర్తి గారు ఏ టాపిక్ చెప్పినా మనం ఎటు వెళ్తున్నాం, ఏ రకంగా జీవిస్తున్నాం, అసలైన అనంతత్వం టచ్ లేకుండా జీవిస్తాం. అటువైపు తీసుకెళ్తున్నారు, అదే కదా మనకి. మనం ఏదో బతికేస్తాం. మన జీవిత లక్ష్యం ఏంటో, మనం ఎందుకు పుట్టామో తెలియకుండా అలా పిల్లల్ని కంటారు, పిల్లల వెనకాల వెళ్తారు, అటాచ్మెంట్ పెట్టుకుంటారు, ఇదే లైఫ్. వాళ్ళు ఎవరో వీళ్ళు చనిపోతారు, జీవితం అయిపోయింది. ఆ లైఫ్ చెప్పట్లేదు ఆయన. దాన్ని ఉమ్, లోపలికి చూసుకుని జీవించమని చెప్తున్నారు కదా. ఆహా. కానీ అలా అని యాక్టివిటీని మనము ఏమో ఆ, వదిలేయకూడదు, చేస్తూ ఉండాలి, అదేనా? వదిలేసి ఉండగలరేంటి ఎవరైనా? ఇప్పుడు జీవితం అనే అదే యాక్టివిటీ అనే జీవితం అనేది, దానికి ఫ్యామిలీ అనేది చూడు, ఉంటుంది, పిల్లలు అర్థం ఉంటారు. అర్ధరహితంగా ఆ, చేసేదాన్ని అర్థవంతం అవుతుంది. ఎప్పుడైతే నీకు అర్థం అవుతుందో, నిన్ను లోపలికి నువ్వు చూసుకుంటూ ఉంటావో, నీ యాక్టివిటీ అర్థవంతం అవుతుంది. ఉమ్, లేకపోతే ఏదో ఏంటి ఇంద అవుటర్ కోట్ లో ఎన్ని బిసెంట్ గారు చెప్పినట్టుగా ఏదో లాగా ఆ చుట్టూ కొండ చుట్టూ 4 అడుగులు ముందుకి 2 అడుగులు వెనక్కి వేస్తూ తిరుగుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకు తిరుగుతున్నామో తెలియలేకుంటారు. అలాగే ఎందుకు బతుకుతున్నామో తెలియలేక అలా జీవించడం కాదు, అది కదా. ఉమ్, మనం ఏంటో మనకు తెలియాలి అంటే ఉమ్. సూక్ష్మతరంగా మనం చూసుకోవాలి అవేర్నెస్ తో. నీకు ఎక్కడ అర్థం కాలేదో నాకు చెప్పు అసలు. ఓ, అంటే నాకు అదే ఆ ఎక్స్ప్లాయిటేషన్ అన్న మొదటే వర్డే నువ్వు అర్థం అర్థం కాలేదు, అతను కాలేదని ఎలా మొదలెడతావు, చెప్పారు. అది మనం దాంతో అంటే అందరికీ అదే మైండ్ వస్తుంది. ఎక్కడ అర్థం కాలేదు ఆ పాయింట్ అడుగు, నేను అక్కడ చెప్తాను నీకు. అదే, అంటే మనము పనులు అవి చేస్తూనే ఉంటాం సంస్థలకి వాటికిను. ఉమ్. అయితే మన అవగాహన మన ఆ, అవగాహన తప్పుగా ఉండడం కారణంగా అది మనం ఎక్స్ప్లాయిట్ నువ్వు అవుతున్నాము, అడిగేది డౌటా అవబడతాము ఎక్స్ప్లెనేషనా? అనే. నువ్వు డౌట్ అడుగుతున్నావా లేదా? అదే డౌట్ రెండు ఒకటేనది. ఆ, 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 అలాగా అందులో ఆ క్లారిటీ లేదు, అది నేను అంటున్నాను. ఎందులో క్లారిటీ లేదు? అదే ఆ యాక్టివిటీ చేస్తూ చెయ్యకపోవడం అనేది ఉండదు, ఉంటుంది, చేస్తాం. ఇప్పుడు ఆ టాపిక్ ఫ్యామిలీ ఎందుకు? అయిన తర్వాత ఇప్పుడు నువ్వు యాక్టివిటీ చెయ్యడం చెయ్యకపోవడం కాదు, ఆయన చూపిస్తున్నది ఏంటంటే మరి మనం చేసే పనులలో మనం లోతుగా అదే మనం సూక్ష్మతరంగా చూడటం లేదు కదా. ఇది అది అదే నేను ఆయన అంటున్నాను. ఏమనుకుంటున్నాడు, అదే అంటే చేస్తూ ఒకసారి విను. అతనేమో నేను ఎంతో మనస్ఫూర్తిగా చేస్తున్నానండి, భక్తిపూర్వకంగా, అందులో నేను చాలా హాయిగా ఉన్నాను. మనం కూడా అలాగే ఏదో అనుకుని మనస్సులో ప్రొజెక్ట్ చేసుకుని అలాగే ఆనందంగా జీవిస్తాం. ఇదేదో భగవత్ పూజ, భగవంతుడికే ఇదంతా నన్ను జ్ఞానానికి తీసుకెళ్లిపోతుంది, నన్ను భగవంతుడి వైపు తీసుకెళ్లిపోతుంది అంటూ మనం పూజలు అవి చేస్తున్నాం. అది కూడా సెల్ఫ్ ప్రొజెక్టెడే. అవును. అలాంటి యాక్టివిటీస్ ఎన్నో చేస్తాం జీవితంలో. ప్రతి యాక్టివిటీ మనం షాలో మైండ్ తోటే చేస్తున్నాం, లోతైన మైండ్ తో ఎక్కడా చెయ్యం. ఆ అంటే లోతేమిటో మనం ఇప్పుడు టచ్ లోకి రాము. ఇప్పుడు షాలో మైండ్ తో చేస్తున్నాము అనేటువంటి అండర్స్టాండింగ్ ఉండాలి, ఉండదు. అదేనా? షాలో మైండ్ ఉండదని చెప్పారు కదా.
షాలో మైండ్ తను షాలోగా ఉన్నట్టు కండిషనింగ్ గా ఉన్నట్టు తెలియదు. కానీ ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు నేను చేసేది నాకు ఉమ్, ఇష్టం అండి అన్నాడు. అదే సమస్య అంతా అన్నారు కృష్ణమూర్తి గారు. అవ్- మనం ఏదో ఒక దాంట్లో ఏదో ఒక యాక్టివిటీస్ లో మనం కోల్పోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది మనకి తృప్తినిస్తూ ఉంటే దాంతో మనకి ఎక్కువగా వెళ్లాడతాం, బంధం కలిగించుకుంటాం. మరి ఇంకా మన స్టూపిడ్ గా డల్ గా చేసేస్తుంది. అది మనం ఉమ్, గ్రహించాలి. అంటే ఇలా మనకేదో మన సెల్ఫ్ ప్రొజెక్టెడ్ తృప్తి మనం అంటే దాని వల్ల ఫీల్ అయిపోతున్నాం. తెలుసో తెలియకో కా- ఉమ్, దానికి ఒక ముసుగేస్తాం ఇది గొప్ప కార్యం అండి అని. ఎందుకంటే మనం చేసాం గనక. దీనివల్ల మనసు ఉమ్, డల్ అయిపోతుంది, ఇన్సెన్సిటివ్ అయిపోతుంది. ఉమ్, దేనికి డల్ అండ్ ఇన్సెన్సిటివ్ అంటే మనం ఏంటంటే యాక్టివ్ గా ఇటు అటు బాడీ తిరిగేసి మనసు తిరిగితే అది యాక్టివ్ అనుకుంటాం. ఆ డిస్ట్రాక్షనే యాక్టివిటీ అనుకుంటాం. అసలు రియల్ యాక్టివిటీలో డిస్ట్రాక్షన్ ఉండదు. అందుకే మనం డిస్ట్రాక్షన్ ఉండదు. సెల్ఫ్ తాలూకా ఇది ఉండదు. సెల్ఫ్ అంటే ఆ కర్తృత్వ భావం లేకుండా చేయడం, చేయడం పని అది చేసేస్తూ వేరే ఉండడం. లొకేషన్ ప్రకారం ఏంటంటే మనం ఎన్నో రకాలు ఎప్పుడు మనని అంటే అది ఎంతో బాగుంది అని భక్తిపూర్వకంగా చేసేస్తూ